నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాథ్ నరహర్శెట్టి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విజయవాడ న్యూ రాజేశ్వరిపేటలో మంత్రి పర్యటన, మెడికల్ క్యాంప్, కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు నారాయణ పరామర్శ. గుంటూరు జిల్లా ప్రభుత్వ మహిళా కాలేజీను సందర్శించిన కేంద్ర మంత్రి, కేంద్ర రాష్ట్ర సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్న పెమ్మసాని. ప్రకాశం జిల్లా ఒంగోలు జడ్పీ సమావేశానికి మంత్రుల గైర్హాజరు, ప్రజా సమస్యలు ఎవరికి చెప్పాలంటూ నేతల ఆగ్రహం. కూటమి నేతలపై పోతన మహేష్ ఆగ్రహం, దేవాలయ భూముల కబ్జాపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రి నారాయణ పర్యటించారు. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్, కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు పరామర్శించారు. బాధితులందరినీ ఒక్కొక్కరిగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏఎన్సీ ప్రభాకర్, డిఎంహెచ్ఓ సుహాసిని, విఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సాయంత్రం లేదా రేపు ఉదయానికి నీటి పరీక్షల రిపోర్ట్స్ వస్తాయని, రిపోర్ట్ వచ్చిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏదైతే డయేరియా వచ్చిందో యాక్చువల్గా దాని విషయమై అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ కంబైన్డ్ వర్క్ చేస్తున్నారు. అయితే ఈ రోజు కూడా మార్నింగ్ కూడా 17 కేసులు వచ్చినాయి. నేను యాక్చువల్గా క్యాంప్ ఆఫీస్ కి మరియు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయి అందరితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరితో డిస్కస్ చేశాను. అందరూ స్టెబిలిటీగా ఉంటారు, ఎవరి ఇబ్బంది లేదు. రోజు యాక్చువల్ ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నారు. అయితే రూట్ కాజ్ అనేది ఇంకా 100% తెలియలేదు. వాళ్ళు చెప్పేది డాక్టర్స్ కూడా ఒకసారి రేపు నుంచి తగ్గుముఖం పట్టొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏదైనా తీసుకోవాల్సిన మెజర్స్ అని తీసుకుంటూ రోజు 2 పూట్ల నేనైతే. ప్రభుత్వ మహిళా కళాశాలను కేంద్ర మంత్రి పెమ్మసాని పరిశీలించారు. గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కేంద్రం, రాష్ట్ర సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇక ప్రభుత్వ మహిళా కళాశాలలో 2500 మంది చదువుతున్నారని, మంచి టీచర్ ఫ్యాకల్టీ ఉందని వెల్లడించారు. ఎక్కువ శాతం మంది మధ్యతరగతి పిల్లలు చదువుతున్నారని తెలిపారు పెమ్మసాని. కోల్ ఇండియా కార్పొరేషన్ లిమిటెడ్ వారి సౌజన్యంతో విద్యార్థుల కోసం 12 తరగతి గదుల నిర్మాణానికి పూనుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో చాలా రోజులుగా ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ 1 by 1 తీసుకుంటా, కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కొన్ని సిఎస్ఆర్, ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని వచ్చి అన్నీ చేయాలనేది మా ఉద్దేశం. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్ తీసుకుంటే పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు, ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ బాగా ఫీజులు ఎక్కువైపోయినాయి, అందరూ ఎఫర్ట్ చేసుకోలేరు. అదేవిధంగా ఇలాంటి కాలేజీల్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఇలాంటి కాలేజీల్లో మంచి సౌకర్యాలు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్మీడియట్ మరియు వొకేషనల్ కోర్సులతో దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉమెన్స్ కాలేజ్. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించక ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితులు. దాదాపు 26 కోర్సులతో 2500 మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ మహిళా కళాశాలకి అవసరమైనటువంటి క్లాస్ రూమ్స్ నిర్మించడానికి గౌరవ మంత్రివర్యుల దగ్గరికి రిప్రజెంట్ చేసినప్పుడు ప్రభుత్వ నిధులే కాకుండా తన పరిచయాలతో కోల్ ఇండియా సిఇఓ గారితో మాట్లాడి దాదాపు 2.5 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో ఈరోజు ప్రభుత్వ కళాశాలకు సంబంధించి 12 క్లాస్ రూమ్స్ నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషం. మంత్రి గారికి మనందరి తరపున, గుంటూరు ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో రహదారుల విస్తరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం త్వరలో 10 సిటీ బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు ఎమ్మెల్యే జనార్దన్ వెల్లడించారు. డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పలు అభివృద్ధి పనులను వివరించారు. మరో 6 నెలల్లో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు ఇస్తామన్నారు. ఇక రోడ్డు విస్తరణకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారన్నారు ఎమ్మెల్యే జనార్దన్. మొత్తంగా 64 అంశాలు అజెండాలో చర్చకు పెట్టగా 2ంటిని వాయిదా వేసి మిగిలిన వాటికి ఆమోదం తెలిపారని ఆయన స్పష్టం చేశారు. 29/7/2025 ఆల్రెడీ 2 ఎకరాలు ఆదాయ కౌన్సిల్లోనే చెప్పాము. అది
ఎవరైతే మైనారిటీస్ ఉందో దానికి 3 ఎకరాలు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పాం. వాళ్ళందరూ కూడా మాట్లాడాము. అంతతో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు 3 ఎకరాలు అలాట్ చేస్తారు. దాని కబ్జా ఎలా రాస్తారు అంటే ఏదైనా కూడా ఇలా పేపర్ ఉంటే ఏదైనా రాయించాలనుకుంటే ఆ పేపర్ కూడా చూసేవాళ్ళు ఉంటారు. దాంట్లో కొంత కూడా నిజాలు ఉంటే మీరు ఫ్రీగా చేస్తున్నా కూడా ఈరోజు బార్బర్ షాపుల్లో కానీ హోటల్స్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా చేస్తున్నారు. ఎందుకంటే వాడికి అవినీతి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవినీతి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రింట్లు వేసేదాను తప్పుడు ప్రాంతాలు రాసేదాను అవన్నీ కూడా ఫ్రీగా చేస్తారు. ఫ్రీగా వేసినంత మాత్రం ప్రజలు నమ్మకం గుర్తుపెట్టుకోండి. ఈరోజు పేపర్లో రాసేది కానీ ఈరోజు ఏది చేస్తున్నా కానీ ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మంచి ఏదైనా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు లేదని చెప్పినప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మీ ఇష్టారాజ్యంగా రాస్తే ఏది కూడా ఇబ్బంది. కూటమి నేతలు దేవాలయ భూములను కాజేస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని గుంటూరు జిల్లా సమన్వయకర్త పోతిన మహేష్ ప్రశ్నించారు. విజయవాడలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మ ముసుగులో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సనాతన ధర్మంపై చిత్తశుద్ధి ఉంటే దేవాదాయ భూములను పవన్ కళ్యాణ్ కాపాడాలని, అలాగే శానిటేషన్ టెండర్లో అవకతవకలకి కూడా పవన్ కళ్యాణ్ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దోచుకుంటున్న వారికి అండగా నిలబడ్డానిక పవన్ కళ్యాణ్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్మోహన్ వేణుగోపాల్ స్వామి ఆలయానికి చెందినటువంటి 1036 ఎకరాల్లో గాని, గొడుగు వెంకన్న స్వామికి చెందినటువంటి 400 కోట్ల రూపాయలు విలువైన 40 ఎకరాల భూమి గొల్లపూడిలో ఉన్న అంశంపై గాని, ఈ రోజున శానిటేషన్ టెండర్ పేరు మార్చి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ తో దోచుకుంటున్న 100 కోట్ల రూపాయల గురించి కానీ మీరు ఎందుకు స్పందించరు? సనాతన ధర్మం ముసుగేసుకున్నది మీరు, హిందూ దేవాలయాలను దోచుకుంటున్న వాళ్ళకి అండగా నిలబడ్డానికి అని ప్రశ్నిస్తాం. అట్లానే పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ప్రజలకి ఒక సమాధానం చెప్పాలి. అదేంటిదంటే, మీ ఓజీ ప్రీ రిలీజ్ సినిమా ఫంక్షన్ ని గొడుగు వెంకన్న స్వామి చెందిన భూముల్లో ఏర్పాటు చేశారా లేదా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. 22వ తారీఖున విజయవాడ ఉత్సవ్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో గొడుగు వెంకన్న స్వామి ఏ సమస్య వచ్చినా ఏలూరు నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఎంపీ కార్యాలయంలో వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలకు న్యాయం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో పొగాకు, పామాయిల్, కోకో, కొబ్బరి రైతుల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు తగు సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు. మీ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఎంపీని గజమాలతో, అదేవిధంగా పుష్ప కిరీటంతో సన్మానించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని ఉన్నతాధికారులు, మంత్రులు గొట్టిపాటి, డోలా, శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి హాజరయ్యారు. 2 మంత్రులు వారి నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న సమావేశానికి హాజరు కాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారని, దీంతో వారు హాజరు కాలేదంటూ ఎంపీ మాగుంట శ్రీనివాసులు తెలిపారు. మంత్రులు జడ్పీ సమావేశానికి రాకపోతే ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేశారు. లేకుండా పోయింది పంట చేసి దాని గురించి బస్తాలిస్తూ ఫోటో. కృష్ణా జిల్లా అవనిగడ్లో దారుణం చోటు చేసుకుంది. మోపిదేవి లంకలో వైసీపీ సానుభూతిపరుడు ఈడే విజయ్ కుమార్పై టీడీపీ నేత దాడికి పాల్పడ్డాడు. రాత్రికి రాత్రి విజయ్ కుమార్ ఇంటిని కూల్చేశాడని బాధితులు వాపోతున్నారు. అడ్డొచ్చిన కుటుంబీకులను పక్కకు తోసేసి ఇంటిని కూల్చేశారని బోరమన్నారు. అయితే టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు బాధితులు పరామర్శించారు. కరెంటు బిల్లు, ఇంటి పన్ను కడుతూ 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారని తెలిపారు. ఇలా అడ్డగోలుగా దాడి చేసి ఇంటిని కూల్చేయడం సరికాదని అన్నారు సింహాద్రి రమేష్ బాబు.
మా మామగారు వాళ్ళు ఉంటున్నారు. మా మామగారు వాళ్ళు ఇల్లు చాలతలేదని మా మామగారు వాళ్ళు అక్కడ ఉండి మమ్మల్ని 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. మా వారు మేము రాత్రి సడన్ గా పిల్లలు మేము ఇంట్లో ఉండగా తీసుకొచ్చి కుక్కలేని తీసుకొచ్చి పడేసేసారు. పిల్లలు వీళ్ళు ఏడుపులు బాగా ఏడుస్తున్నారు. మా అత్తగారు ఏమో అడ్డం వస్తుంటే లాగేసేసి పక్కన పడేసేసి మా అత్తగారిని తల మీద కొట్టారు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మా అత్తగారు మా మామగారు వాళ్ళు. కేవలం ఇదేంటంటే మా వారు వార్డు నెంబర్ గా గెలిచారు. కావాలని 2 సంవత్సరాల నుంచి వీళ్ళు పార్టీ వచ్చిన కాంచి టార్గెట్ చేసి ఏ రకంగా సరే వీళ్ళని తెప్పించాలని ఫస్ట్ నుంచి కూడా మొన్న వారం 10 రోజుల కింద కూడా ఇలాగే వస్తే మా అత్తగారు అడ్డం పడితే అప్పుడు మగవాళ్ళు వచ్చారు. మగవాళ్ళు వస్తే ఆ అమ్మాయిని లాగడానికి వీల్లేదని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి ఆడవాళ్ళని తీసుకొచ్చి 10-15 మంది, నేను మా అత్తగారు మా మామగారు మేము ముగ్గురమే ఉన్నాము. నేనేం పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది. వీళ్ళు బాబా అని ఏడుస్తుంటే వాళ్ళు కేవలం కావాలని ఎవరు లేని టైంలో మా వారు బయటకు వెళ్తాం చూసి అప్పుడు వచ్చి ఇట్లా చేశారు. ఆడోళ్ళు లాగేసేసి అట్లా పడితే అట్లా లాగేసి కొట్టేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారు. చాలా ఇబ్బంది పెట్టారు. రాత్రి జేసీపీ తీసుకొచ్చి మనుషులు ఉంటూ ఉంది కానీ అడ్డగోలుగా పడదోసేసి ఈ పోరంబాకులో ఉండే ఇల్లు చాలా ఉన్నాయి. ఇక్కడ దీని మీద పని కట్టుకుని చాలా 40 ఏళ్ళ నుంచి అనేక రాజకీయ పార్టీలు అనేక రాజకీయ నాయకులు ఉన్నారు. ఎప్పుడూ లేనిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఉండ మనుషులు ఎడల అవతల రూలు రైలు లేకుండా అడ్డగోలుగా ఇట్లా పరదేశం అలవాటు. ఇది కూడా ఇక్కడ అటువంటిదే. ఆ ఎదురుగా కనపడుతున్న పాకలు కానీ అవన్నీ నేను పడదాం ఉంటలా. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. వీళ్ళు కరెంటు బిల్లులు ఉన్నాయి, ఇంటి పన్ను ఉన్నాయి. ఇవన్నీ ఉండగానే విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్న అన్ని పార్టీ వైఎస్ఆర్ కడప జిల్లా నగరంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కలిసికట్టుగా పనిచేసుకుంటున్నామని తెలిపారు. ఇక ప్రధాని మోడీ సహకారంతో ఏపీలో అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో కూటమితో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు జంగంటి వెంకట సుబ్బారెడ్డి. అయితే కడపలో మాత్రం టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. రిమ్స్లో బీజేపీ జనసేన ఎవరిని సంప్రదించకుండా కేవలం టీడీపీ వారికి డైరెక్టర్ పదవులు ఇవ్వడం సరికాదని ఆయన మండిపడ్డారు. ఆరోగ్య శాఖ మంత్రి శంకుస్థాపనలకు వస్తామన్నా పట్టించుకోకుండా కార్యక్రమాలు చేస్తున్నారని, ఎంతో సహనంతో ముందుకు వెళ్తున్నామని అసహనం వ్యక్తం చేశారు జంకిటి వెంకట సుబ్బారెడ్డి. రాష్ట్ర స్థాయిలో ఏదైనా సరే కూటమి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిపోతున్న నేటి సందర్భంలో కడప జిల్లా వరకు వచ్చేసరికి కొంతవరకు కూటమి సభ్యులను కలుపుకోకుండా వాళ్ళైతే ఏకపక్ష ధోరణితో పోతున్న కడప టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, విప్ అయినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కావచ్చు. దీనికి ఉదాహరణగా నిన్నటి దినానే రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లలో డైరెక్టర్లను నియామకము కూటమిలోని జనసేనను కానీ బీజేపీని కానీ వాళ్ళతో ఎటువంటి చర్చలు జరపకుండానే డైరెక్టర్లందరినీ మొత్తం వేసేసి ఏకపక్ష ధోరణిలో పోయినటువంటి సందర్భం. ఒక రిమ్సే కాదు, మొన్నటికి మొన్న వేసినటువంటి కోర్టులో ఉన్నటువంటి ఏపీపీలో కావచ్చు, మిగతా అన్ని రంగాల్లో కావచ్చు. యాక్చువల్గా ఇది ఏకపక్ష ధోరణిలో పోవడం అనేది చాలా వరకు బాధాకరమైనటువంటి విషయం. ఇది ఒకరి జాగీరేమి కాదు. రిమ్స్ అనేది ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ గారు ఉన్నారో వాళ్ళు 2-3 ప్రజలు ప్రజా ప్రయోజన నినాదంతో ముందుకు వెళ్తున్నారని నూతన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బాధ్యతలు స్వీకరించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. 2016-18 కాలంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పల్నాడు ప్రాంతంలో పనిచేశానన్నారు. ఆ అనుభవాలు, పర్యటనలు తనకు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ కార్యాలయ అధికారులు ఘనంగా సన్మానించారు. అందరికీ నమస్కారం. నా పేరు కృతికా శుక్లా. నేను 2013 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈరోజు కలెక్టర్ పల్నాడుగా బాధ్యత తీసుకుంటున్నాను. దీని ముందు నేను కలెక్టర్ కాకినాడగా వర్క్ చేశాను, జాయింట్ కలెక్టర్ గుంటూరు కృష్ణ, సబ్ కలెక్టర్ మదనపల్లిగా వర్క్ చేశాను. హెడ్ ఆఫీస్ లో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో వర్క్ చేశాను.
2016 to 18 గుంటూరు జిల్లాలోనే జాయింట్ కలెక్టర్ గా వర్క్ చేశాను. పల్నాడు ఏరియా అప్పుడు బాగా టూర్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు పనికి వస్తుంది. తప్పకుండా ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తూ మన అధికారులు పబ్లిక్ రిప్రజెంటేటివ్ సమన్వయంతో ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తాను. ముఖ్యంగా పీపుల్ ఫస్ట్ గవర్నెన్స్, ప్రో పీపుల్ గవర్నెన్స్ నినాదంతో ప్రజలకే యాక్సెసిబుల్ గా ఉంటాను. వాళ్ళ గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే దానికి టాప్ ప్రయారిటీ ఉంటుంది. గుంటూరు జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు తమీం అన్సారీ. జిల్లా స్వర్ణాంధ్ర మిషన్ యాక్షన్ ప్రకారం జిల్లా జీడీపీ రేట్ పెంచడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఇక జిల్లాలో జరుగుతున్న పనులను వేగవంతం చేయడంలో తమ వంతు పాత్రను పూర్తి స్థాయిలో వినియోగిస్తానన్నారు కలెక్టర్ తమీం అన్సారీ. జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడం, జిల్లా స్వర్ణాంధ్ర విషన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లా జీడీపీని పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతుంది. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఎన్జిఓస్, మీడియా మిత్రులు మీ అందరి సలహాలు మరియు సహకారంతో కలిసికట్టుగా పనిచేసి గుంటూరు జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మనస్ఫూర్తిగా కృషి చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. మేడం, రాజధాని ప్రాంతం సమర్థవంతంగా పరిశీలించి సమర్థవంతంగా పరిష్కరించి దసరా ఉత్సవాలు సమీపిస్తున్న వేళ ఇంద్రకీలాద్రి ఆలయంలో ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు అధికారులు. ఇక మహామండప పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీ షా పరిశీలించారు. రానున్న దసరా ఉత్సవాలకు 15 లక్షలకు పైగా భక్తులు వస్తారని, వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఇక అన్ని శాఖల సమన్వయంతో అధికారులు అందరూ సమిష్టిగా పనిచేయాలని చెప్పి సూచించారు. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, అన్ని విధాల ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గానికి నూతన ఇన్ఛార్జిని నియమిస్తున్నట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి లేఖను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న పానం చిన్న హనుమీరెడ్డి స్థానంలో నూతన ఇన్ఛార్జిగా డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడికి బాధ్యతలను అప్పగిస్తున్నట్లుగా తెలిపారు పార్టీ నేతలు. ఇక పార్టీ క్యాడర్ను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే మంత్రి గొట్టిపాటి రవికుమార్కి పోటీగా నిలబడే బలోపేతం చేస్తారా అంటూ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ప్రకాశం జిల్లా 39వ కలెక్టర్గా పి రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్గా పనిచేసిన తమీం అన్సారియా గుంటూరు జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. కలెక్టర్ పి రాజాబాబు 2013 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా, కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేశారు. అనంతరం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దర్గా పనిచేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్గా పి రాజాబాబు శనివారం బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా కలెక్టర్కి జిల్లా అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు. రోజు ప్రకాశం డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ జిల్లాలో ఇంతకుముందు పనిచేసినటువంటి కలెక్టర్ ఏవైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనుల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని ప్రజలకు ఉపయోగార్థం అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది.
రితేష్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ. ఈ నేపథ్యంలో రితేష్ కుమార్ రెడ్డిని ఆయన ఇంట్లో కలిసి పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ పదవులు రావడానికి సహకరించిన రితేష్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. బద్వేల్ అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ఇక అన్ని కుల మతాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని తెలిపారు. నమ్మకం మనకు ఏర్పడింది. ఈ రోజు ప్రభుత్వం వచ్చినప్పుడు వీటన్నిటికీ గ్రామ సభలు ఏర్పాటు చేశాం. వాటితో పాటు ఎక్కడైనా కబ్జాలు జరిగితే గానీ వాటి మీద ఉపేక్షించేది లేదనే విషయం మీ అందరికీ తెలిసింది. ఆ పైన మీరు చూస్తే కేవలం వీళ్ళు గత ప్రభుత్వ పాలకి వైసీపీ నాయకులకి బుద్ధి చెప్పాలా, ప్రజలందరూ మేలుకోవాలా. ఎందుకంటే మీరందరూ చూడండి, కేవలం షోకే మాత్రం వీళ్ళు కూర్చోవడం, రీకాల్ బాబు అంటారు. ఈ రోజు ప్రజల్లో వాళ్ళు తిరగలేని పరిస్థితి. ఎక్కడా పోయి మేము ఇది చేశామని కాదు. మీ అందరు గుర్తుపెట్టుకోండి, మేము ఈ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ సమస్య ఏందని తెలుసుకుంటున్నాం, కానీ మీ ఇంటికి పాంప్లెట్ పంచి మీ ఇంటికి లక్ష ఇచ్చాం, బటన్ ఒత్తాం, ఈ విశేషాలు ఎక్కడా చెప్పలేదండి. మీకు ఎటువంటి ఇబ్బంది జరిగినా ఈ రోజు యంత్రాంగం కానీ మా కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్న కూటమి కార్యకర్తలు అందరూ మీ ఇంటి వద్దకు వచ్చి. భారత రాజ్యాంగంలోని చట్టాలపై రిపబ్లికన్ పార్టీ జాతీయ కార్యదర్శి శివనాగేశ్వర్ గౌడ్ మాట్లాడారు. భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాలు అమలు చేస్తే సరిపోతుంది, కానీ కొత్త చట్టాలు సవరించాల్సిన అవసరం లేదన్నారు. భారత రాజ్యాంగంలో వివరంగా ఉన్న చట్టాలను ఖచ్చితంగా అమలు చేస్తే సరిపోతుందన్నారు. బీసీ వర్గానికి చెందిన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం దేశానికి గర్వకారణమన్నారు. కేంద్ర మంత్రి రామ్దాస్ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం పరికరాలను పంపిణీ చేయనున్నట్లుగా వివరించారు. నిన్న ఒక బీసీ బిడ్డ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ అయ్యారు. మనందరూ కూడా భారతదేశం గర్వకారణం. మరి అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్దాస్ అతావల్లే గారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు సామాజిక న్యాయ అండ్ సాధారణ మంత్రివర్యులు, అట్లాగే దానిలోనే దివ్యాంగుల దానికి కూడా ఆయన మంత్రివర్యులు. వచ్చే నెల అక్టోబర్ తారీఖున 4, 5, 6, 7 తారీఖులో ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటించున్నారు. అట్లాగే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కాబట్టి మాది అక్కడ అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అయినా ముచ్చటగా 3 సార్లు అయినా మోడీ గారి మంత్రివర్గంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి రేపు తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనార్థం వస్తున్నారు. వారికి అనగాని సత్యప్రసాద్ గారి మంత్రివర్గంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయటం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క సన్మానానికి హాజరు కావాలని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు, అంబేద్కర్ గారి అభిమానులకు మేము కోరుచున్నాం. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఈ మధ్యకాలం ప్రతి 1,00,000 మందిలో 15,000 మందికి చెవిటి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డిపై శ్రీనివాసులు, రాఘవరెడ్డి, వెంకటరెడ్డిలు మండిపడ్డారు. తమ భూములు కబ్జా చేశారని ఆరోపణలు చేశారు. తమ తండ్రి ద్వారా సంక్రమించిన భూమిని రాసిస్తే దాన్ని కూడా కబ్జా చేశారని ఫైర్ అయ్యారు. ఇక భూములను కబ్జా చేస్తుండటంతో దేవాలయాలు కట్టిస్తున్నట్లుగా ఏడుపులు ఏడవటం ఏంటని ధ్వజమెత్తారు. కొండలు, వాగులు, వంకలు ఆక్రమించుకోలేదా అని ప్రశ్నించారు. మాకు రంగసముద్రం పొలంలో 930/2లో 3 ఎకరాల 50 సెంట్లు పొలం ఉన్నది. దాంట్లో నేను 2002లో 2 ఎకరాల భూమి మా అన్నగారు పిల్లలు నేను కలిసి 2 ఎకరాల భూమి పొలం అమ్మాము. తర్వాత 2012లో ఎన్ఆ రామకృష్ణారెడ్డి గారికి 90 సెంట్లు భూమి అమ్మాము. తర్వాత ఆ ఎన్ఆ రామకృష్ణారెడ్డి రమణారెడ్డికి 90 సెంట్లు రిజిస్టర్ చేశాడు. మిగతా భూమిని గుడి ఎండోమెంట్కి ఎలాంటి బలవంతం లేకుండా గుడి ఎండోమెంట్కి నేను రాయడం జరిగింది. రిజిస్టర్ చేసి అమ్మి గుడిని డెవలప్ చేయమని చెప్పి రాయడం జరిగింది. ఇప్పుడు భూమి లేదని చెప్పేసి అంటున్నారు. అంతే ఏం లేదా, మేము కత్తిరగండ శివాలయాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. కానీ దయచేసి మాకు ఎవరు ఆపు లేరు, అండలేరు. ఎవరు చెప్తే మేము ముందుకు వచ్చి మేము ఎన్ని ఏపీయడం లేదు. కానీ ఈ మహానుభావుడు ఆ దేవునికి ఇచ్చినాడు. దాని గురించి
మేము ఎంఆర్ఓల కాడ అందరూ చెప్పు జరిగింది. మీరు వెంచర్ కొట్టుకోండి, వెంచర్ కొడితే మేము కొట్టేస్తామంటారు. మా వల్ల కాదు సార్, మేము వెంచర్ కొట్టలేమాట. మీరు పద్ధతి ప్రకారం ఎన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ ఏంటంటే మీరు డ్యూటీ చేస్తారు, మీరు జీతాలు తీసుకుంటున్నారు, మీకు ఆఫీసులు ఉన్నాయి, మీకు కుర్చీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు ఏమి లేవు. మీరు నిజాయితీగా చేస్తున్నాం మేము ధర్మసేవ కాబట్టి మీరు ధర్మంగా మీరు తేల్చిచ్చే బాధ్యత మీకు ఉంది. మేము వాళ్ళతో పోరాడుతున్నాం కానీ ఈ సార్తో రమణారెడ్డి సార్తో మేము డీల్ కాలేదు. ఈ విషయం గురించి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల స్వామివారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన ఆయనకు దేవస్థాన అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీ ఎస్విఎస్ మూర్తి గోపాలకృష్ణ స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సత్కరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 6 మండలాల మాజీ సైనికులు వీరనారిమణులతో రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మర్రబోయిన చిన్నయ్య సమావేశం నిర్వహించారు. మాజీ సైనికుల కోసం సైనిక్ నగర్లో నిర్వహించే దిశగా యత్నాలు చేస్తున్నామన్నారు. మాజీ మేజర్ డాక్టర్ రాంబాబు ఇక దేశం కోసం ఆర్మీలో పోరాటం చేసిన రిటైర్డ్ అయిన మాజీ సైనికుల కోసం సైనిక్ కాలనీ ఏర్పాటు చేసే విధంగా కమిటీ తీర్మానం చేసిందన్నారు చెన్నయ్య. సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే మాజీ సైనికులకు గృహాలను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాల్వాలతో సన్మానించారు. అదేవిధంగా సభ్యత్వాలను స్వీకరించారు. మన జై జవాన్ అసోసియేషన్లో పెద్ద సమావేశం జరిగింది. చాలామంది మాజీ సైనికులు ఈ సమావేశానికి రావడం కూడా జరిగింది. ఈరోజు రిటైర్మెంట్ మాజీ సైనికులు హౌసింగ్ బోర్డు సొసైటీ గురించి అందరికీ వివరించడం కూడా జరిగింది. అంటే ఈ టీం ఏ విధంగా పనిచేస్తుంది, మా కమిటీని కూడా పరిచయం చేయడం జరిగింది. రాబోయే రోజులలో ఈ మార్కాపురం తదితర ప్రాంతాలలో దగ్గరగా ఒక సైనిక్ కాలనీ కట్టించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా ఈ సమావేశంలో జరిగింది. అదే విధంగా గత నెల ముందు మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారితో కూడా ఈ విషయము సంప్రదించడము మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు కూడా అనుకూలతో ఖచ్చితంగా మీరు ఒక సొసైటీ కమిటీ ఏర్పరచండి, దానికి నేను ఖచ్చితంగా సహకరిస్తాను. ఎక్కడైనా కానీ ఒక ల్యాండ్. విజయవాడ ఉత్సవ్పై ఎంపీ కేశినేని నాని శివనాథ్పై వైసీపీ వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఖండించారు. విజయవాడ ఉత్సవ్పై వైసీపీ నేతలు విమర్శలు సిగ్గుచేటుగా వర్ణించారు. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్లుగా ఉన్నాయన్నారు. వైసీపీ నాయకులు చెప్పే అవాస్తవాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, ఎంపీ కేశినేని శివనాథ్ వెనుక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారని నాగుల్ మీరా స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవ గురించి దేవినేని అవినాష్, వెల్లంపల్లి సీను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే దున్నపోతి ఈనిందంటే దూడని కట్టేయమన్నట్లు. అసలు విజయవాడ ఉత్సవం ఎందుకు పెట్టారో అనేది కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. దుర్గగుడి ఉత్సవాలను పక్కన పెట్టి విజయవాడ ఉత్సవం మీద దృష్టి పెట్టారనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నాయనా, దుర్గగుడి ఉత్సవాలు నువ్వు పుట్టక ముందు, నేను పుట్టక ముందు నుంచి ప్రారంభమైనవి. నవరాత్రులు అనేవి ఎంతో ఘనంగా, వైభవంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. దానిని అద్భుతమైన రీతిలో ఇంకా బాగా జరిగేటట్లు ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. కోనసీమ జిల్లా బుచ్చయ్య అగ్రహారం వద్ద చంద్రమౌళి అనే వ్యక్తి తన స్కూటీపై వెళుతుండగా ఒక అనూహ్య ఘటన జరిగింది. తన స్కూటీ బ్రేక్ వద్ద ఒక పాము కనిపించడంతో భయంతో ఒక్కసారిగా బ్రేక్ వేశారు. ఈ క్రమంలో ఆయన కింద పడిపోయారు. కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన వెల్లడించారు. వెంటనే భీమునిపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారాన్ని ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ స్కూటీ ముందు భాగాన్ని తీసి పాము పిల్లను చాకచక్యంగా బయటకు తీశారు. అనంతరం దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టారన్నారు చంద్రమౌళి. We built an update. Stay tuned.